టీడీపీ మంత్రులకు సంబంధించినటువంటి అవినీతి మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాదాపు 14 మంది మంత్రులు వాళ్ళ ఓఎస్డీలకు సంబంధించిన అవినీతి విపరీతంగా పెరిగిపోయిందంటే కూడా అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ ఎలక్షన్స్‌కి మనం ఉంటామా లేదో పక్కన పెట్టేస్తే ఉన్నప్పుడే సర్దుకోవాలి, ఇల్లు సర్దుకోవాలనే సామెతని ఇప్పుడు టీడీపీ మంత్రులు ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలిసింది. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఈ 11 నెలల పాలనలోనే ప్రభుత్వానికి సంబంధించి చాలా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరో 4 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని ఇదే రీతిలో నడిపితే మళ్ళీ గెలవడం కష్టమంటూ కూడా కొన్ని సర్వే సంస్థలు అయితే చెప్తున్నాయి. మరోవైపు అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున చర్చగా మారుతుంది. అమరావతి రాజధానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు తీసుకున్నటువంటి భూమి కాకుండా మరొక 44,000 ఎకరాలను తీసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. కొత్తగా మళ్ళీ అమరావతి ఎక్స్పాన్షన్ కోసము ఈ యొక్క భూమిని కూడా ఉపయోగించబోతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ హైదరాబాద్ లాంటి నగరానికంటే ఎక్కువ భూమిని కూడా ఇప్పుడు అమరావతి కోసం యూజ్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఏంటి ఏపీ రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాల మీద, అలాగే ప్రస్తుత పరిస్థితుల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మంత్రులకు సంబంధించి ప్రస్తుతం టీడీపీకి సంబంధించి కూటమిలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఈరోజు మీడియాకి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన అనుకూలంగా ఉన్న మీడియానో పత్రికలోనో ఒక పెద్ద ఎత్తున బ్యానర్ ఐటమ్ వచ్చింది. అవినీతిలో మంత్రులు అని చెప్పేసి దాదాపు వాళ్ళ ఓఎస్డీలు అందరూ కూడా ఈ యొక్క అవినీతికి ఎక్కువగా పాల్పడుతున్నారు. వేల కోట్ల భూదందాలు కావచ్చు, అక్రమంగా ఇసుక కావచ్చు, లిక్కర్ కావచ్చు, ఇలా విస్తృతంగా జరుగుతుందని చెప్పేసి ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి తెలిసే ఇలా జరుగుతుందా, లేదంటే ఇంక 5 ఏళ్ళు మనం నెక్స్ట్ ప్రభుత్వం వస్తుందో లేదో మనకు తెలియదు కాబట్టి ఉన్నటువంటి 5 ఏళ్లలోనే అడ్జస్ట్ అవ్వాలని చెప్పేసి అలా చర్యలు చేపడుతున్నారు అనుకోవాలా? అన్ని చంద్రబాబు నాయుడికి తెలుస్తాయని నేనైతే అనుకోను. మంత్రులు ఇప్పుడు ఏమైపోయింది, గత ప్రభుత్వ హయాంలో గాని అంత ప్రభుత్వ హయాంలో గాని పనిచేసినటువంటి ఓఎస్డీలు, సెక్రటరీలు లేకపోతే పిఏలు, సరే పొలిటికల్ గా రాజకీయంగా ఒకరికి ఎవరినైనా పిఏలు తెచ్చుకొని పెట్టుకుంటారు వాళ్ళకి ఆప్షన్. కానీ అడ్మినిస్ట్రేషన్ పర్పస్ ఒక పిఏ ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు, ఓఎస్డీ కూడా ఉంటాడు అనుకుంటారు. ఇప్పుడు అలా వాళ్ళు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళనే తీసుకుంటూ ఉంటారు. ఓకే, తీసుకున్నప్పుడు వాళ్ళు ఆరితేరి ఉంటారు. అంటే అనేక విషయాల్లో, అంటే ఒకటి డిపార్ట్మెంట్ పరంగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా వాళ్ళు నీ పాయింట్స్ చూసి సలహాలు ఇస్తూ ఆ యొక్క డిపార్ట్మెంట్ అవగాహన పెరిగి వాళ్ళ అనుకూలం, అంటే వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటారు కాబట్టి తీసుకోవడంలో తప్పులేదు. కానీ అవినీతిలో కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకున్నారు. ఏం చెప్తుందంటే అంటే మీకు తెలియదా? ఆయన ఇప్పుడు నాకున్న ఒక సమాచారం చెప్తారు. ఒక మంత్రి, నేను పేరు చెప్పదలుచుకోను. అరే నువ్వు నెలకు ఎంత ఇవ్వగలుగుతావు మాకు వసూలు చేసి? 5 ఇస్తాను సార్, 6 ఇస్తాను సార్ అంటే వాడు ముందే 5 ఇచ్చేసాడు, ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఇలాంటివి చంద్రబాబు నాయుడు గారికి నిఘా వ్యవస్థల ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలియకపోతే తెలిస్తే దాన్ని వెంటనే నివారించాల్సిన అవసరం. నేను ఒక ఉదాహరణ కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తాను. ఒక కేంద్ర మంత్రి సెక్రటరియట్ లోనే ఆయన యొక్క ఓఎస్టీ యొక్క రూములో డబ్బులు తీసుకుంటూ ఉంటే సీసీ కెమెరాలు పెట్టించి దాన్ని రికార్డ్ చేసి, ఆయనకి మంత్రికి తెలియదు, ఓఎస్టీకి తెలియదు, కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థ వచ్చి అక్కడ కెమెరాలు పెట్టి తీసుకున్నారు. రికార్డ్ అయింది. కేంద్ర మంత్రిని పిలిచారు, ఆ విజువల్ చూపించారు ఆ కేంద్ర మంత్రి. అయ్యో మరో నాకు తెలీదు, వాడు అట్లా చేశాడు, నేను నాకు సంబంధం లేదు అని ఎంత చెప్పుకున్నా కూడా కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయన తీసేశారు. ఈ పీరియడ్ లో కాదు, లాస్ట్ పీరియడ్. మరి అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా రావాలి. ఏం చెప్పారు, పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో అవినీతి జరిగింది, 5 సంవత్సరాలు దోచుకు తిన్నారు, వేల దాని ప్రతి డిపార్ట్మెంట్ లో ప్రతి మంత్రులు అలాగే చేశారు. మీరు అలాంటి పనులు చేయకూడదు కదా, కరెక్ట్ కాదు కదా.
ఆ? కరెక్ట్ వాళ్ళు కాదు కదా. చేశారని ఉంది కదా. చేయకుండా ఆపారంటే ఎవరికి బాధ్యత? కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన నడిపించేది చంద్రబాబు నాయుడు గారు. ఆపాలి కదా మరి. కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి కదా, హెచ్చరించాలి కదా. పిఏలు ఓజీలను తీసుకొని 10 నెలలు అయిన తర్వాత ఎక్కడెక్కడ మామూలు పుట్టిన తర్వాత మేలుకొని వాళ్ళ మీద ఆరోపణలు వస్తున్నాయి, ఇవి మంచి తీసేయడం అనేది ఇప్పుడు జరుగుతున్నది. ఇలాంటి సస్పెండ్ చేస్తారు. ఇక్కడ మరి చెప్తున్నటువంటి నీతులు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అవినీతికి తాస్కారం లేదు, అలా చేయమని అవినీతి పరులైనటువంటి వాళ్ళని మీరు ఓఎస్డీలుగా పెట్టుకోవచ్చా, ఎంపీఏలుగా పిఎస్సీలుగా పెట్టుకోవచ్చా? అంటే మీ దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ రిపోర్ట్స్ ఉండవా? ఎలాంటి వాడు అనే వ్యవస్థ తెప్పించుకోలేరా? డెఫినెట్ గా ఉంటాయి. ఇంటెలిజెన్స్ పనిచేసేదే ప్రభుత్వం కింద కదా. మరి వాళ్ళ దగ్గర అంతకుముందు గతంలో ఉన్న రికార్డ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. ఇప్పుడు నువ్వు ఒక జర్నలిస్ట్ నాయకుడిగా నాకు సంబంధించిన రికార్డ్స్ అన్ని ఇవాళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ దగ్గర ఉన్నాయి. నేను ఎవరు, ఎక్కడ పుట్టాను, ఎలా పెరిగాను, ఏ సంస్థల్లో పనిచేశాను అని చెప్పి ఇంకొక రూపాయలు ఉంది నా మీద. మరి మీరు ఎప్పటి నుంచి ఎప్పుడో 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఓఎస్డీలు, పిఏలు, పిఎస్లు వాళ్ళ మీద మీ దగ్గర రికార్డు పెట్టుకోవాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా. మా కులస్తుడైతే చాలు వాడిని ఓఎస్డీగా పెట్టుకుంటా, మా కులస్తుడైతే చాలు వాడిని పిఆర్ఓగా పెట్టుకుంటా అని పెట్టుకుంటా. అలా జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు మీరు. 90% ఎక్కడి నుంచిన పదవులన్నీ రెడ్లే ఉన్నారని. ఇది మీరు చేస్తున్న పని ఏంటి మరి? ఇప్పుడు ఎక్కడ ఏం మార్పు వచ్చింది? ఒకటే ఉదాహరణ చెప్తా. కడప జిల్లా బద్వేలులో ఎలక్షన్ ముందు బద్వేలు యొక్క ఆర్డీఓ వెంకటరమణ గారు ఆయన పేరు అవినీతి చేశాడని చెప్పి తెలుగుదేశం వాళ్ళందరూ నారా లోకేష్ గారికి ఫిర్యాదు చేస్తే బహిరంగ సభలో ఆయన రేటు బుక్ లో ఇతని పేరు రాసుకుంటున్నాను, పేరు పెట్టి పిలిచి రెడ్ బుక్ లో రాసుకుంటున్నానని చెప్పి మేము అధికారంలోకి వస్తున్న చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ది గ్రేట్ వెంకటరమణ గారు నారా లోకేష్ గారి ఓఎస్డీ అయ్యారు.